నిజంగా మీరు ఎంత గొప్పోళ్ళు. అసలు ఇంత గొప్పతనం ఎట్లొచ్చింది మీకు? ఇంత గొప్పగా ఎట్లా పని చేస్తారు? పుట్టినప్పటి సంది ఇట్లా అన్ని గొప్ప గొప్ప పనులే చేస్తారా? ఏహే, నాదే ఉన్న తీన్రి, మీరే గొప్పోళ్ళు. నాకంటే గొప్ప పనులు మీరే చేసిండ్రు. అసలు నేను ఇంత గొప్పగా పని చేయడానికి మీరే ఆదర్శం. మీరు లేకపోతే నేను లేను. మీరే నేను, నేనే మీరు. హగో, ఏంది ఇంతగానం పొగడుకుంటున్నారని చూస్తున్నారా? ఈ పొగడతలు నాయి కాదుల్లో, ఇగో వీళ్ళయి. పొగడతల పోటీ పెడితే మోడీ సారు, చంద్రాలు సార్లు ఇద్దరికి దునియాలోనే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కావచ్చు. రన్నింగ్ రేసుల పోటీ పడి ఉరికినట్టే పొగడతలల్లా ఒగలకొగలు పోటీ పడుతున్నారు. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చిడతలు వాయించడం ఒక్కటే తక్కువైంది. चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। వీళ్ళను ఇట్లనే ఈడ్చి పెడితే నిన్ను చూసే గడ్డం పెంచిందని మోడీ సారు. కాదు, గడ్డం బాబాని పేరు ఇన్నాకనే నేను కూడా గడ్డం పెంచుడు మొదలు పెట్టిందని మోడీ సారు కూడా అంటాడు కావచ్చు. ఇప్పుడు ఇంతగానం తారీఫ్ చేసుకుంటున్నారు గాని 5 ఏళ్ల కింద ఇదే మోడీ సారు ఆంధ్రకొస్తే చంద్రాలు సార్ ఏమన్నాడో చూడుండ్రి. కేంద్రంలో ఇంకొక ఆయన ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు. దేశాన్ని అంతా ముంచేశాడు. మనం కూడా నమ్మావా లేదా? ఇంకొక పక్కన అన్ని చేసేస్తూ తప్పకుండా అన్ని పనులు చేసేస్తా అన్నాడు. మొత్తం ఈ రోజు మీరు చూస్తే నీరు మట్టిచ్చి మన నోట్లో మట్టి కొట్టే పరిస్థితికి వచ్చాడు. ఏం చెప్పాలని అర్థం కాల. అక్కడి నుంచి మనల్ని ఫుట్బాల్ మరుగు ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఇట్లుంటది మన చంద్రాలు సార్తోని. ఎటు వంపుంటే నీళ్లు ఆటే పోయినట్టు సార్కు ఎటువైపు అయితే అటు మాట్లాడతాడు. కానీ మీ అసొంటోళ్ళు రాజకీయాల్లో ఉండాలే సారు. అప్పుడే రాజకీయాలు ఎంత గలీజ్ తయారైతాయో అందరికి తెలుస్తుందని బయట పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు. ఏ మాట కామాట ఇసొంటి పనులు చేసుట్లా అటు మోడీ సారును ఇటు మిమ్ములను కొట్టేటోళ్లే లేరు పోన్రి.